ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 27 అధ్యాయము. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం ఎడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతా యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కీర్తన 27 అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో దేవుడు వెలుగై ఉన్నాడు అంటున్నాడు, రక్షణ అయి ఉన్నాడు, ప్రాణ దుర్గమై ఉన్నాడు అంటున్నాడు. అలాగే ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచును, తన గుడారము మన దాగు చోటు. ఇటువంటి దేవుని మనం కలిగి ఇద్దాం, దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆమెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.